Hello guys, welcome back to my YouTube channel. So basically, we are providing training for AI calling. So దాంతో పాటు చార్జ్ అండ్ పేమెంట్ పోస్టింగ్ కూడా ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఏదైనా క్యాండిడేట్స్ ఎవరైనా క్యాండిడేట్స్ ఇఫ్ దే రియలీ వాంట్ టు లెర్న్ ద సబ్జెక్ట్ సో సబ్జెక్ట్ నేను నేర్చుకోవాలి అనుకుంటే సో హ్యాపీగా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో నా యొక్క వాట్సాప్ నెంబర్ 8328454378. సో మేమేం ప్రొవైడ్ చేస్తాం. సో నార్మల్‌గా అందరూ అన్ని చోట్ల ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఊరికే నార్మల్ థియరీ బేసిస్ కాకుండా సో ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇన్ ది సెన్స్ సో ఫస్ట్ థియరీ నేర్పిస్తాం. దాని తర్వాత ఎగ్జాక్ట్‌గా వర్క్ ఏముంటది, ఎలా ఉంటది. సో దాన్ని అయితే మేము మీకు చూపించగలుగుతాం. ఏ డొమైన్‌కు ఫర్ బోత్ ఏఆర్ చార్జ్ ఎంట్రీ అండ్ పేమెంట్ పోస్టింగ్. సో అన్ని డొమైన్స్కు మేము వర్క్ అనేది ఎలా ఉంటుంది, రియల్ టైంలో ఎలా ఉంటుంది, మీరు ఏం వర్క్ చేస్తారు. సో ఇలాంటివి అయితే మేము చూపించగలుగుతాం. సో దట్ మీరు రేపు పొద్దున్న 100% ఆఫ్టర్ కోర్స్ కంప్లీషన్ మీరు 100% కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు. ఓకే, వర్క్ ఇంతేనా, సో నేను హ్యాపీగా చేసుకోగలనులే అనే కాన్ఫిడెన్స్ 100% బిల్డ్ అవుతుంది. సో ఇంకోటి చెప్తున్నా, ఎవరైతే ఈ కోర్స్ తీసుకున్నట్టు వస్తారో లైక్ ఈవెన్ ఇట్ ఈస్ చార్జ్ ఎంట్రీ, పేమెంట్ పోస్టింగ్ ఆర్ ఏఆర్ కాలింగ్, సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు మొత్తం అర్థమవుతుంది. డౌట్స్ రావు. సబ్జెక్ట్ మొత్తం అర్థమవుతుంది, డౌట్స్ రావు. బట్ గుర్తుండదు. సో ఇది మీరని కాదండి. సో ఈవెన్ ఐ వాజ్ వర్కింగ్. సో నేను నా కెరియర్ని ఫ్రెషర్గా స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ టు రిమెంబర్. ఎందుకంటే మన డొమైన్స్ వేరు ఉంటాయి, మన బ్యాక్గ్రౌండ్ వేరు ఉంటుంది, మన గ్రాడ్యుయేషన్ ఒక స్ట్రీమ్లో ఉంటుంది, మన స్ట్రీమ్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ సెపరేట్, మనం నేర్చుకునేవంతా కొంచెం డిఫరెంట్ టర్మినాలజీస్ ఉంటాయి. సో దట్ బెస్ట్ ఏంటి నేను ఆఫర్ చేయగలను లేకపోతే ఏం చెప్పగలను అంటే, సపోజ్ ఒక డ్యూరేషన్ మీరు ఏఆర్ తీసుకున్నా లేకపోతే చార్జ్ ఎంట్రీ అండ్ పేమెంట్ పోస్టింగ్ తీసుకుంటే జస్ట్ 15 days. బట్ ఏఆర్ అయితే 15 to 20 days, 20 days పడుతుంది. ఎందుకంటే రియల్ టైం అది కూడా చూపించాలి కాబట్టి. సో బస్ నేను ఏం చెప్పగలను అంటే, కోర్స్ అయిపోయే వరకు వెయిట్ చేయండి. ఒకసారి కోర్స్ అయిపోయిన తర్వాత ఒక 2 weeks కూర్చొని రివిజన్ చేయండి, ఎండ్ టు ఎండ్ రివిజన్ చేయండి. లేకపోతే అస్సలు ఏది కంటెస్ట్ అనేది గుర్తుండదు. సో కోర్స్ అయిపోయింది, రెజ్యూమ్ పెడతా, ఇంటర్వ్యూ కూర్చున్నా, అవన్నీ జరిగే పనులు కావు. ఇంటర్వ్యూ క్రాక్ అవ్వట్లేదు, ఏం చేయాలి, అవన్నీ అస్సలు జరగని పనులు. నేను ఎంత చదువుతున్నా గుర్తుండట్లేదు, ఎవరికి గుర్తుండదు. ఫ్రెషర్గా మేము పోయినప్పుడు కూడా అసలు రాత్రి పూట్ల ప్రాపర్గా నిద్రపోయేటోళ్ళేం కాదు. వీకెండ్స్ మాకు ఎగ్జామ్స్ ఉండేటివి. అలానే మాకు అంతా క్లాస్ అన్నీ అయిపోయిన తర్వాత ఒక ఫైనల్ డేట్ చెప్తారనమాట. ఒక వారం రోజుల ముందు ఇలా ఉంటుంది, ఈ డేట్లో మీకు ఫైనల్ ఇంటర్వ్యూ ఉంటుంది అనేసి. ఆ వారం రోజులు పడే తిప్పలు ఉంటాయి. ఇది నేర్చుకున్నా, ఎంత నేర్చుకున్నా అప్పటికప్పుడు బుక్ తెరిచినంత సేపు గుర్తుంటే బుక్ మూసేస్తే ఆహా, ఇది కామన్. సో దానికి మనం ఏం చేయాలంటే ఎక్కువ రివిజన్ చేయాలి. ఏదైనా సరే ఒకసారి చూస్తే రాదు, ఒకటికి 10 సార్లు చూడాలి. అప్పటికి రాకపోతే ఒకటికి 100 సార్లు చూడాలి, వస్తుంది, 100% వచ్చేస్తుంది. సో నా సైడ్ నుంచి నేను ఏమైనా ఇంటర్వ్యూ టిప్స్, ఇంటర్వ్యూ హ్యాక్స్ ఇలా ఇవ్వమంటే నా సైడ్ నుంచి 100%. సో మనం ఎలా ఉండాలి, ఇంటర్వ్యూ అనేది ఎలా జరుగుతుంది, మనం ఫార్మల్గా ఎలా ఉండాలి, ఏంటి, ఇవన్నీ చెప్తా. సో కోర్స్లో ఏమేమి ఆఫర్ చేస్తా అంటే, సో ఏఆర్ అయినా, ఏఆర్ కనుకోండి మనకు థియరీ ఉంటుంది, థియరీ ప్లస్ డినాల్స్ ఉంటాయి. సో డినాల్స్ అయితే నేను ఆల్మోస్ట్ 20+ డినాల్స్ అయితే టీచ్ చేస్తాను. సో ఈ 20+ డినాల్స్ని నేను టీచ్ చేసేటప్పుడు డే 1 మీరు డినాల్స్ వినేటప్పుడు లిటరలీ చెప్తున్నా, అరే నేను ఎందుకురా ఇందులో జాయిన్ అయినా, నాకు ఏం అర్థం అవ్వట్లేదు అనిపిస్తుంది. డే 2 ఏంటిది కొంచెం పర్లేదే, నిన్నటికి నా ఈరోజు బాగానే ఉంది, బాగానే అర్థమవుతుంది అనిపిస్తుంది. డే 3 డినాల్స్ వినేటప్పుడు అరే ఇంతేనా, దీనికైనా నేను మొన్న అలా అనుకున్నాను అనిపిస్తుంది. లిటరలీ అంతే ఈజీ ఉంటుంది. నేను డే 3 చెప్పేదాన్ని డే 1 చెప్తాను అనుకోండి, ఇంతేనా అనేసి నెగ్లెక్ట్ అయిపోతుంది. సో టఫర్ థింగ్స్ స్టార్టింగ్లో పెట్టేసి దాని తర్వాత ఈజీ ఉన్న థింగ్స్ మళ్ళీ లేట్గా పుల్ చేస్తాం. సో దట్ నా సైడ్ నుంచి అయితే ఏదైనా సరే క్లాస్ రికార్డింగ్స్ 100% నేను ఇవ్వను.
మీకు డౌట్స్ ఉన్నాయా? ఒక 6 మంత్స్ తర్వాతన్నా గానిలేండి వచ్చి బ్రో నాకు డౌట్ ఉంది. ఎక్స్‌ప్లెయిన్ చేయండి. డెఫినెట్‌లీ నాకున్న ఫ్రీ టైమ్ లైక్ సండే ఒక 1 అవర్ క్లాస్ తీసుకొని మొత్తం నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. దాంట్లో అయితే ఎలాంటి డౌటు లేదు. హ్యాపీగా మీరు గూడా ఏమన్నా డౌట్స్ ఉంటే ఒక లిస్ట్ రాసేసుకొనొచ్చి నన్ను అడగొచ్చు. ఈవెన్ ఫర్ ఇంటర్వ్యూస్. ఇంటర్వ్యూస్ రిలేటెడ్ ఏం ట్రిక్స్ ఉన్నా గూడా సో మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారు. ఏవేవో క్వెషన్స్ అడుగుతున్నారు. నాకు అర్థం అవ్వట్లేదు, చెప్పట్లేదు. దాన్ని ఎలా చెప్పాలి? ఎలా పలికాలి? డెఫినెట్‌లీ 100% నా సైడ్ నుంచి నేను మీకు 100% హెల్ప్ చేస్తాను. సో ఇంటర్వ్యూ క్లియర్ అయ్యి లోపల పోయేంత వరకు సో నా సైడ్ నుంచి ఎప్పుడూ సపోర్ట్ ఉండే ఉంటది. ఏం క్వెషన్స్ ఉన్నా, ఏం డౌట్స్ ఉన్నా హ్యాపీగా అడగొచ్చు. రికార్డింగ్స్ అయితే నేను ఇవ్వను. నేను చెప్పే క్లాసులకి రికార్డింగ్ అవసరం లేదు. అసలు మీకు కాన్సెప్ట్ అనేది అర్థం అవ్వట్లేదు నా క్లాసెస్ వినేసి, బ్రో మీరు చెప్పేది నాకు అర్థం అవ్వట్లేదు బ్రో అంటే, సో నా వరకు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పర్టిక్యులర్ డొమైన్ అనేసి అనుకుంటా. ఎందుకంటే ఇదేం ఐటీ కాదు. నేను ఒక టాపిక్‌ని చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెడ్డింగ్ ఉంది. ఆర్ఓఐ అనేసి ఒక కాన్సెప్ట్. దాని అర్థం రిలీజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. నేను రిలీజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి అనేసి ఆ డెఫినిషన్ చదివేసి ఈ డెఫినిషన్ మీనింగ్ ఇది అని అయితే నేను చెప్పాను. దానికి ఒక బ్యాక్ స్టోరీ క్రియేట్ చేసి సో ఇలా ఉంటుంది రియల్ టైంలో. సో ఇలా జరుగుతుంది. సో ఇలా జరగాలంటే ఇలా మనం ఆర్ఓఐ అనే డాక్యుమెంట్ మీద సిగ్నేచర్ తీసుకోవాలి. ఇందుకే సిగ్నేచర్ తీసుకుంటాం. ఇలా తీసుకుంటేనే ఇలా నువ్వు ఇన్ఫర్మేషన్ని పాస్ చేయగలవు. లేకపోతే మనం ఇన్ఫర్మేషన్ని పాస్ చేయలేము. సో దానికి ఇండైరెక్ట్గా హిప్పా అనేది లింక్ అయి ఉంటుంది ఆర్ఓఐకి. దాన్ని ఎవడు చెప్పడు. డైరెక్ట్గా ఆర్ఓఐ అంటే ఇది ఒక డాక్యుమెంట్ అండి, సిగ్నేచర్ తీసుకుంటాం, అప్పుడు పేషెంట్ యొక్క హెల్త్ ఇన్ఫర్మేషన్ ఇన్సూరెన్స్కు రిలీజ్ చేస్తాం అన్నట్టు అనేస్తారు అంతే. సో నేను ప్రతి ఒక్క చిన్న కాన్సెప్ట్కు బ్యాక్ స్టోరీ ఒకటి ఇలా ఉంటుంది అందుకే ఇది ఇలా వర్క్ అవుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని లిటరలీ అర్థం అవ్వదు, మీ క్లాసెస్ అర్థం అవ్వదు అంటే డెఫినెట్లీ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పర్టిక్యులర్ డొమైన్. సో ఇంకా కమింగ్ టు ఏఆర్ కాలింగ్. ఏఆర్ కాలింగ్ ఎలా ఉంటుంది? సో ఏఆర్ కాలింగ్ అనేది 100% మీకు 30-40 అకౌంట్స్ పర్ డే టార్గెట్ ఉంటుంది. సో మీరు కంపెనీలోకి పోయిన వెంటనే ఏం టార్గెట్ ఉండదు, ర్యాంప్ అప్ ఉంటుంది. ఫస్ట్ వీక్ 5 అకౌంట్లు, సెకండ్ వీక్ 10 అకౌంట్స్, థర్డ్ వీక్ 15 అకౌంట్స్ ఇలా పెంచుతూ మీకు ఫైనల్ టార్గెట్ రీచ్ అయిన తర్వాత ఇంకా కంటిన్యూస్గా మీరు ఎవ్రీడే టార్గెట్ అకౌంట్స్ 30 అంటే 30, 35 అయితే 35, 40 అయితే 40 అకౌంట్స్ పర్ డే చేయాల్సి ఉంటుంది. సో ఏఆర్ కాలింగ్ అని దీంట్లోనే ఉంది. సో కాల్స్ 100% ఉంటాయి. మరి 40 కాల్సే ఉంటాయంటే అలా ఉండదు. మన నాలెడ్జ్ మీద డిసైడ్ అయి ఉంటుంది. మీరు కాల్ చేయాలా వద్దా అనేది 100% నాలెడ్జ్ మీద డిసైడ్ అయి ఉంటుంది. మీకు ఆ పర్టిక్యులర్ సిచ్యువేషన్ని వితౌట్ కాల్ ఎలా డీల్ చేయొచ్చు అనే ఐడియా లేదనుకోండి, 100% మ్యాండేటరీగా కాల్ చేయాల్సిందే. సో నేనేం ట్రైన్ చేస్తాను, నాకు అంటే వేరే చోట దొరికే ట్రైనింగ్కు నాకు డిఫరెన్స్ ఏంటి అంటే, సో నేను సబ్జెక్ట్ నేర్పిస్తే దాంతోపాటు కాలబుల్స్ని నాన్ కాలబుల్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అని నేర్పిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 40 అకౌంట్స్ పర్ డే, నార్మల్గా అందులో ఒక 15-20 కాల్స్ పర్ డే ఉన్నాయనుకోండి, దాన్ని నేను జస్ట్ 5కే కుదర్చగలను. ఏంది బ్రో అలా ఎలా అంటే, సో ఇట్స్ ఆల్ అబౌట్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఏం తెలుసు, ఎంత తెలుసు, దాన్ని మనం ఎలా ఆడుకోవచ్చు, 100% కుదిరిచ్చేయచ్చు. ఆ 15 కాల్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు రియల్ టైంలో మేము కూడా పని చేస్తాం. మేము 15 కాల్స్ చేస్తాం, డైలీ 5 కాల్స్ చేస్తే పెద్దది. మా ప్రాసెస్లో అందరూ చేస్తూ ఉంటారు అనమాట. మినిమం 15-20 కాల్స్ చేస్తూ ఉంటారు. మేము 5 కాల్సే చేస్తాం, మిగతా అన్ని వితౌట్ కాలే క్లోజ్ చేస్తాం. ఎలా? మాకు వాళ్ళకు డిఫరెన్స్ అంతా ఒక్కటే, నాలెడ్జ్. మనం చెప్పినా పట్టించుకోకుండా వాళ్ళు వాళ్ళ స్టైల్లో చేసుకుంటుంటారు. సో నేనైతే అది చెప్పగలను. సో నేనైతే నాలెడ్జ్ ఇస్తాను సో దట్ మీరు రేపు పొద్దున్నే కాల్స్ ఉంటాయి అని భయపడే అవసరం లేదు. ఇంకా కమ్యూనికేషన్ ఇంగ్లీష్ చాలా బేసిక్ వస్తే చాలు. ఈవెన్ నేను జాయిన్ అయినప్పుడు లిటరలీ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అంటే నేను చెప్పలేకపోయాను. అంత కోర్ నుంచి నేను ఇంగ్లీష్ నేర్చుకొని వచ్చాను. సో మనకు ఆ హ్యాపీగా టైం ఉంటుంది. చాలా చాలా బేసిక్ ఇంగ్లీష్ వస్తే చాలు. మనం ఇన్సూరెన్స్ కంపెనీ, అమెరికన్ ఇన్సూరెన్స్ కంపెనీ రిప్రజెంటేటివ్స్ ఉంటారు, వాళ్ళతో మాట్లాడతాం.
వాళ్ళు కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ అర్థమవుతుందా అంటే 100% అర్థమవుతుంది. వాళ్ళు ఏం పదాలు వాడతారు, ఏం మాట్లాడతారు అనేది మనం ఆల్రెడీ మొత్తం స్క్రిప్టెడ్ ఉంటుంది. దాన్నే మీరు కోర్స్‌లో నేర్చుకుంటారు. మీరేం క్వెషన్ అడుగుతారు, వాళ్ళేం ఆన్సర్ చెప్తారు. వాళ్ళేం క్వెషన్ అడుగుతారు, మీరేం ఆన్సర్ చెప్పాలి. మొత్తం స్క్రిప్టెడ్ ఉంటది. ఆ 95% అవే వర్డ్స్ యూజ్ చేస్తారు. ప్రతీదీ అర్థమవుతది. వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ మనకు అర్థం కాకుండా అంత ఇబ్బంది పడేటట్టయితే ఉండదు. హ్యాపీగా అర్థమవుతది. అదేం పెద్ద ఇష్యూనే కాదు. సో, నా సైడ్ నుంచి అయితే నేను ఎంతైతే ప్రొవైడ్ చేయాలో మొత్తం కంటెంట్ ప్రొవైడ్ చేస్తాను. రియల్ టైమ్ చెప్తాను. అలానే మీకేమైనా సో, ఇదైతే కోర్స్ థింగ్ అనమాట. అది కాకుండా నాకు ఇంటర్వ్యూస్ ప్రిపరేషన్ కావాలి. ఇంటర్వ్యూ ప్రిపేర్ చేయండి. ఇంటర్వ్యూస్ ప్రిపరేషన్ కావాలి. మాక్ ఇంటర్వ్యూస్ కావాలి అంటే సెపరేట్‌గా నా సైడ్ నుంచి నేను 100% మీకు దానికి కావాల్సినట్టుగా ఎండ్ టు ఎండ్ రెడీ చేయగలను. అంటే రేపు పొద్దున్నే ఇంటర్వ్యూకి పోతే ఈవెన్ వాక్-ఇన్ అయినా సరే, దాన్ని మీరెలా పెర్ఫార్మ్ చేస్తారు? దాన్ని మీరెలా ఎదుర్కొంటారు? నేను సర్దిద్దగలను. సో, వితిన్ 2-3 ఇంటర్వ్యూస్ హ్యాపీగా ఒక ఇంటర్వ్యూని క్రాక్ చేసుకోగలను. ఏ ఇంటర్వ్యూకి పోతే ఆ ఇంటర్వ్యూ క్రాక్ అవుతది. అదైతే నేను అష్యూర్ చేయగలను. బట్ ఎండ్ ఆఫ్ ద డే మీ సైడ్ నుంచి ఎఫర్ట్స్ ఉండాలి. సో, అలా లేకుండా ఊరికనే ఏదో జాయిన్ అయినాం, ఏదో అయినాం. బ్రో నేర్చుకున్నా బ్రో గుర్తులేదు బ్రో. బ్రో నేర్చుకున్నా బ్రో మర్చిపోయినా బ్రో. బ్రో టైం లేదు బ్రో. టైం లేకుంటే కోర్స్‌కే జాయిన్ అవ్వకు. సో, నేనైతే ఎవరైతే చాలా సీరియస్‌గా ఉంటారో జాబ్ మ్యాండేటరీ చెప్పినట్టు ఏ రోజుకి ఆ రోజు. నేనొక్కటే చెప్పేది. నేను ఏదైతే చెప్తానో బయట ఎక్కడ యూట్యూబ్ ఇంకొకటి, ఇంకోటి ఏది సెర్చ్ చేయకూడదు, వినకూడదు. నేను ఏదైతే చెప్తానో గుడ్డిగా నేను చెప్పింది నమ్మేయాలి. అప్పుడు మీకు 100% నాలెడ్జ్ వస్తది. 100% మీరు మీ స్టాండ్ తీసుకోగలరు. ఒక థింగ్‌ని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాట్లాడగలరు. ఇప్పుడు ఒక థింగ్ ఉంది. నార్మల్‌గా మీరు ఎక్కడైనా నేర్చుకున్నారనుకోండి. అదంటే ఏంటి అనేది మాత్రమే తెలుస్తది. అదెందుకుంది? దానివల్ల ఏం బెనిఫిట్స్ ఉంటాయి? దాన్ని మనం ఇంకో రకంగా ఎలా వాడుకోవచ్చు? ఎక్కడ వాడుకోవచ్చు? ఇవన్నీ ఎవరు చెప్పరు. సో, నా సైడ్ నుంచి నేనేం బెటర్‌గా ప్రొవైడ్ చేయగలను అంటే, సో, నేనైతే ఒక డీప్‌గా ప్రతి ఒక్క అబ్రివేషన్, ప్రతి ఒక్కటి చాలా డీప్‌గా అయితే సబ్జెక్ట్‌ని చెప్తాను. సో, నేనైతే కోర్స్‌ని 2 లాంగ్వేజెస్‌లో చెప్తా. ఒకటి తెలుగు, ఇంకొకటి ఇంగ్లీష్. సో, ఎవరైనా మీకు తెలుగు కాని ఫ్రెండ్స్ ఎవరన్నా ఉండి నా దగ్గర ఏమైనా కోర్స్ తీసుకోవాలి అంటే 100% రిఫర్ చేయండి. ఇంగ్లీష్‌లో కూడా క్లాసెస్‌ని నేను ప్రొవైడ్ చేస్తాను. సో, సేమ్ టైమింగ్ 20 డేస్ ట్రైనింగ్ అయితే పడుతది. ఫర్ ఏఆర్ కాలింగ్ చార్జ్ ఎంట్రీ అండ్ పేమెంట్ పోస్టింగ్ అయితే జస్ట్ 15 డేసే పడుతది. సో, 2 వీక్స్‌లో అయిపోతది. సో, చార్జ్ ఎంట్రీ పేమెంట్ పోస్టింగ్ ఇంటర్వ్యూ క్వెషన్స్‌తో సహా మొత్తం ఇచ్చేస్తాను. సో, ప్రిపేర్ అవ్వాలి. ఇంకా బ్రో ప్రాక్సీలు చేస్తారా? ప్రాంప్టింగ్‌లు చేస్తారా? ఇంటర్వ్యూ సపోర్ట్‌లు ఇస్తారా? అవన్నీ మన దగ్గర పెట్టుకోకండి. మీకు దమ్ముందా నేర్చుకోండి. చేతకానులు చేసుకునే పనులు అవన్నీ. మీరెందుకు అవన్నీ ఆలోచిస్తారు? మా దగ్గర వచ్చి హ్యాపీగా నేర్చుకోండి. సబ్జెక్ట్ మొత్తం నేర్చేసుకోండి. సబ్జెక్ట్ మొత్తం నేర్చుకోండి. క్వెషన్‌లు ఆడ నుంచి అడుగుతాడు. ఉన్నదే 80 పేజెస్ కంటెంట్ ఉంటది తెలుసా? పోనీ ఏఆర్ కాలింగ్ ఎంతుంటది? చార్జ్ ఎంట్రీ ఎంతుంటదో తెలుసా? తిప్పి కొడితే 40 పేపర్లు కూడా రాదది. ఆ 40 పేపర్‌ల నుంచే క్వెషన్ అడగాలి అతను. బయట నుంచి అడిగే క్వెషన్‌లు ఉండవసలు. రియల్ టైమ్ క్వెషన్స్ అడిగితే అవి కూడా నేనే ఇస్తాను. నేనే ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇంట. మరి ఏఆర్‌లో ఎలా బ్రో? ఏఆర్‌లో రియల్ టైమ్ అడిగిన నేను మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఏఆర్ మొత్తం 80 పేజెస్ కంటెంట్ ఉంటది. ఆ 80 పేజెస్ కంటెంట్‌ని మీరు కూర్చొని ఒక 2 వీక్స్ ఫుల్లుగా రుబ్బేసినారనుకోండి. ఏ క్వెషన్ అడిగినా అందులో నుంచే అడుగుతారు. ఔట్ ఆఫ్ ద బాక్స్ పోతారు అంటే దానికంటే సెపరేట్ వే ఆఫ్ మెథడ్ ఆఫ్ ఆన్సరింగ్ ఉంటది. సెపరేట్‌గా మనం దానికంటూ ఇలా కాదండి, ఇలా అని మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవచ్చు. అవన్నీ ఇంటర్వ్యూ హ్యాక్స్, టిప్స్ అండ్ హ్యాక్స్ అనేసి అది సెపరేట్ ప్రోగ్రామ్. సో, దాంట్లో చెప్తామనమాట. సో, ఈజీగా అవుతది. ప్రతీదీ ఈజీగా రన్ అవుతది. సో, దానికంతా చేతగానోళ్ళు, కమ్యూనికేషన్ లేనోళ్ళు, ఎలాంటోళ్ళు అలా చేసుకోవాలి గానీ, సో, నేనేం చేయగలను, నేనేం చేస్తానంటే, నేను జస్ట్
మీకు సెషన్స్ ప్రొవైడ్ చేయగలను. అది కూడా ఆన్లైన్ మాత్రమే. ఆఫ్లైన్ వస్తా బ్రో. ఆఫ్లైన్ ప్రెజెంట్ అయితే లేదు. సో వీఆర్ ప్లానింగ్ ఫర్ ఆఫ్లైన్ టూ. బట్ మీరు ఆఫ్లైన్ రావాలి అంటే మ్యాక్సిమం నాకు టచ్ అయ్యే క్యాండిడేట్స్ అందరూ హైదరాబాద్. మీరు ఆల్మోస్ట్ బెంగళూరు వరకు రావాల్సి ఉంటుంది. నేను వస్తా బ్రో. బెంగళూరు అయినా వస్తా, చెన్నై అయినా వస్తానంటే హ్యాపీగా రండి. సో వీఆర్ ప్లానింగ్. బట్ ఒకసారి ప్లాన్ రెడీ అయిన తర్వాత సో నేను ఇక్కడ పోస్ట్ చేస్తా. సో దట్ దాని తర్వాత ఆఫ్లైన్ వచ్చి నేర్చుకుంటామంటే హ్యాపీగా వచ్చి ఆఫ్లైన్ నేర్చుకోండి. ఆఫ్లైన్ ఉన్నారనుకోండి, ఇప్పుడు నేను ఆన్లైన్ మీకు 1 అవర్ 1.5 అవర్స్ సెషన్ చెప్తాను నేను. అదే ఆఫ్లైన్ ఉన్నారనుకోండి 2 అవర్స్ 2.5 అవర్స్ అయినా చెప్తాను. ఎందుకంటే ఎదురుగా ఒక మనిషి ఉన్నప్పుడు అందరికీ అండర్స్టాండ్ అయ్యేటట్టు చెప్పడం చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి నా సైడ్ నుంచి ఏంటంటే నేను గుంపులుగా అయితే క్లాసెస్ చెప్పట్లేదు. బ్యాచ్ ఈరోజు స్టార్ట్ అవుతుంది, రేపు స్టార్ట్ అవుతుంది, ఎంతమంది ఉంటే అంతమంది జాయిన్ అవ్వండి, గుంపులు అయితే నేను క్లాస్ ఎవ్వరికి చెప్పాను. కొంతమంది ఉంటారు, బ్రో ఎంతమంది ఉన్నారు బ్రో క్లాస్లో, నీకెందుకురా నీకు, ఒరే నువ్వు జాయిన్ అయ్యేది ఎవరి కోసం రా, అందరి కోసం జాయిన్ అవుతావా? నువ్వు జాయిన్ అయ్యేది నీ కోసం, అది నువ్వు చూసుకో ఫస్ట్. ఎంతమంది జాయిన్ అయితే నీకేం కావాలి, ఎంతమంది జాయిన్ కాలేదంటే నీకేం కావాలి? నేను చెప్పే కాన్సెప్ట్ నీకు అర్థమవుతుందా లేదా, అంతవరకే ఉండాలి. సో నా క్లాసెస్ అన్నీ ఇండివిజువల్ క్లాసెస్ ఉంటాయి. అంటే మీరు ట్రైనింగ్ కానీ వస్తే అయినా మీరు ఒక్కరే ఉంటారు ఆ క్లాస్లో. నేను ఏదైతే సబ్జెక్ట్ చెప్తానో 1.5 అవర్ అది 100% మీ మైండ్లోకి ఎక్కాల్సిందే. మీరు ఒక్కరే ఉంటే మీకు ఏదైనా అర్థం కాలేదనుకోండి, హ్యాపీగా క్వశ్చన్ రైజ్ చేయగలుగుతారు. బ్రో నాకు ఇది అర్థం కాలేదు బ్రో, ఇంకోసారి చెప్పండి బ్రో. హ్యాపీగా క్వశ్చన్ రైజ్ చేయగలరు, వాయిస్ రైజ్ చేయగలుగుతారు. గుంపులో గోవింద అన్నట్టు అర్థమైందా అంటే నలుగురు అర్థమైంది అంటాడు, మనకు అర్థం కాదు. అర్థం కాకపోయినా అందరికీ అర్థమైంది కదా, మనకెందుకు అర్థం కాలేదు అనుకుంటారు, ఊరికే అయిపోతారు. గుంపులో గోవింద పంచాయతీలు అయితే మనం చేయట్లేదు. మనది కంప్లీట్ ఇండివిజువల్ ట్రైనింగ్ ఉంటుంది. ఇంట్రెస్ట్ అంటే హ్యాపీగా జాయిన్ అవ్వండి. ఇండివిజువల్ అంటే మీరు ఒక్కరే ఉంటారు సెషన్లో, 10 మందిని 20 మందిని గుంపులు వేసుకొని డబ్బులు వస్తాయి అనేసి చేసేసే అట్లయితే చేయట్లేదు. మనం చేసేది ఏంటి, మనం ఏ క్యాండిడేట్కి అయితే ట్రైనింగ్ ఇస్తున్నామో 100% నాలెడ్జ్ ఉండాలి అతనికి. దాంతోపాటు 100% కాన్ఫిడెన్స్ ఉండాలి. రేపు పొద్దున్నే కోర్స్ అయిపోయిన తర్వాత నేనే జాబ్ క్రాక్ చేసుకోగలను అనేసి. గుంపులు పెట్టుకొని చేసే పని అయితే నేను చేయట్లేదు. బ్రో ఇండివిజువల్ ట్రైనింగ్ అయితే ఎవడొస్తాడు పోగ్రా అంటే వద్దు పో. దండి ఉన్నారు ట్రైనింగ్ ఇచ్చేటోళ్ళు. హ్యాపీగా ఎన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి హైదరాబాద్లోనే, ఎన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, హ్యాపీగా ఎక్కడైనా చేరుకోండి, నో ప్రాబ్లం. సో నా దగ్గరికి ఎవరైనా రావాలనుకుంటే 100% కష్టపడతాం బ్రో. నేను ఏ రోజు చెప్పిన క్లాస్ ఆ రోజు నేను నేర్చుకుంటాను, నెక్స్ట్ డేకి వస్తాను అంటేనే అట్లాంటి రండి. ఇంకొకటి సెషన్ 20 days ఉంటుంది అంటాను. ఒక సెషన్ 2 సెషన్ నేను క్లాస్ చెప్పేస్తాను. మూడో సెషన్ నుంచి ఒక 10 minutes 15 minutes Q&A సెషన్ పెట్టుకుంటా స్టార్టింగ్లో. ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీకు చెప్పాలి. చెప్పలేదు అనుకోండి ఓ 2-3 రోజులు చూస్తాను, అయినా కూడా చెప్పట్లేదు అనుకోండి, ఆ రోజు క్లాస్ చెప్పాను అంతే. మీరు ఏ రోజైతే ప్రిపేర్ చేస్తారో ఆ రోజు వరకు నేను క్లాస్ చెప్పాను. ఎందుకు బ్రో అలా? మీరు డబ్బులు కడుతుంది నేర్చుకోవడం కోసమే కదా, మరి ప్రాపర్గా ఎఫర్ట్స్ పెట్టి నేర్చుకోలేదు అంటే ఎలా మరి? మీరు ఎఫర్ట్స్ పెట్టి నేర్చుకుంటున్నారు అనుకోండి, తెలుస్తుంది. ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగితే మీరు చెప్పే ఆన్సర్ చెప్పే విధానంలోనే తెలిసిపోతుంది ఇతను ట్రై చేస్తున్నాడా లేదా నేర్చుకోవడానికి అనేసి. అలా కాకుండా సగం సగం ఆన్సర్ చెప్పి ఓకే సగం సగం చెప్తున్నా అర్థమైపోతుంది, ఓకే ఇతను రివిజన్ చేశాడు, రివిజన్ చేయలేదు, ఇదంతా తెలిసిపోతుంది. ఇంకా కొంతమంది మహా మేధావులు అంటారు, కెమెరా ఎట్లనో ఆన్ చేయమని చెప్పమనేసి పేపర్లు తిప్పుతారు, ఆ సౌండ్ కూడా వినబడుతుంది. అరే పేపర్ తిప్పక కెమెరా ఆన్ చేయరా అంటారు. కొంతమంది ల్యాప్టాప్ పెట్టుకొని ల్యాప్టాప్లో చూసుకొని ఆన్సర్లు చెప్తుంటారు. ఒరే ఇట్లాంటివన్నీ ఎన్ని చూసి వచ్చింటాం రా స్వామి. నేనే ఏఆర్ కాలర్ కాదు, నేను ఎస్ఎంఈగా పనిచేస్తున్నా, ఇట్లాంటివన్నీ ఎన్ని చూసింటా. సో నా సైడ్ నుంచి అయితే నేను ఇలా కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నా. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే హ్యాపీగా జాయిన్ అవ్వండి. ఇండివిజువల్ క్లాసెస్ ఉంటాయి. నాకు ఏంటది
రికార్డింగ్స్ ఉంటేనే నేను వస్తాను, లేకపోతే వద్దు అంటే వద్దు. అవసరం లేదు. ఎండిగా ఉన్నాయి చూసుకోండి ఇక్కడ కావాలంటే. నువ్వు రికార్డింగ్ మీద డిపెండ్ పడుతున్నావు అంటే ఏం నేర్చుకుంటున్నావు లైవ్ క్లాస్లో? నీకెందుకు మరి లైవ్ క్లాసులు? యావో రికార్డింగ్లో పడింటాయి ముల్లో ఫోల్డర్లో, అవే పంపించేస్తే అయిపోయాయి కదా. లైవ్ క్లాస్లో కాన్సన్ట్రేషన్గా కూర్చొని నీకు దమ్ము లేనోడు నీకెందుకురా క్లాస్? ఎందుకురా రికార్డింగ్స్ నీకు? ఆ 2 hours ఏదైతే సెషన్ వింటావో దాన్ని నువ్వు వినలేవా? 2 hours ఫోకస్డ్గా ఉండలేవా? రేపు పొద్దున్నే పోతే 8 hours కూర్చోవాలి కంప్యూటర్ ముందు. గడ్డి పీకుతావా అప్పుడు? సో ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అంటే, దీస్ ఆర్ ద థింగ్స్, డైలీ లైఫ్లో హ్యాపెనింగ్ థింగ్స్ ఇవన్నీ. కొందరు నార్మల్గా ప్రతి ఒక్కరు రికార్డింగ్స్ ఇస్తారు. సగం సగం చెప్తే రికార్డింగ్ చెప్తారు, ఇంకేం చెప్తారు. నేను ఎండ్ టు ఎండ్ చెప్తా, నీకు అర్థం కాలేదు అంటే ఇంకోసారి అడుగు, నేను మళ్ళీ చెప్తా. 6 నెలల తర్వాత అడుగు, నేను మళ్ళీ చెప్తా. 6 నెలల తర్వాత మళ్ళీ నువ్వు డబ్బులు అడిగితే నువ్వు ముందుగానే కట్టింటావు కదా, నేను ఎందుకు అడుగుతా? డబ్బుల కోసం చేసే పంచాయతీ అయితే గుంపులు గుంపులు వేసుకొని 10 మంది అయితే బ్యాచ్ క్రియేట్ చేసి చేసేటోడిని. ఇండివిజువల్గా ఎందుకు చెప్తా? సో ఇదైతే నా సైడ్ నుంచి నేను ప్రొవైడ్ చేసే కోర్స్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి నిజంగానే సీరియస్గా ఉండి ఎప్పుడు చెప్పింది అప్పుడు నేర్చుకోగలుగుతాం, మాకు జాబ్ కావాలి అంటే, సో టైం పడుతుంది. ఏం కోర్సు, మీకు కోర్స్ నేర్చుకొని మీరు పర్ఫెక్ట్ అవడానికి 1 month నుంచి 1.5 month టైం పడుతుంది. 1.5 month తర్వాత జస్ట్ 15 daysలో జాబ్ వస్తుంది. ఏంటి బ్రో ఇలా అంటున్నావు అంటే, మీకు ఐడియా లేదేమో. సో డైలీ 2 to 3 ఇంటర్వ్యూస్ ఈజీగా షెడ్యూల్ అవుతాయి. ఒక వారం రోజులు ఆన్లైన్ ఇంటర్వ్యూలు అటెండ్ అయినా కూడా మీకు ఐడియా వచ్చేస్తుంది ఇంటర్వ్యూస్ ఎలా జరుగుతాయి అనేసి. మొత్తం ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అంతా నేనే చేస్తాను కాబట్టి మీకు వితిన్ 2 weeksలో ఇంటర్వ్యూస్ ఈజీగా క్రాక్ అయిపోతాయి. వాక్-ఇన్ ఇంటర్వ్యూస్. నా స్టూడెంట్స్ మ్యాక్సిమం వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ క్రాక్ చేస్తారు తెలుసా. ఎలాంటి కంపెనీస్లో? కాగ్నిజెంట్కి ఎలా ఉంటారో తెలుసా? ఎక్స్పీరియన్స్ యూజర్ ఎంతమంది పోతారో తెలుసా? ఎందుకంటే వాడు పిచ్చలు హైక్ ఇస్తాడనమాట. 30%, 30,000 మీరు టేక్ హోమ్ ఉంటుంది అనుకోండి, 40+ ఇచ్చేస్తాడు టేక్ హోమ్. పిచ్చలు హైక్ ఇస్తాడు. గుంపులు పోతారు. ఈరోజు వాక్-ఇన్ ఉంది ఎక్స్పీరియన్స్ యూజర్ అంటే మినిమం 100+ రెజ్యూమ్స్ అంట. అందులో షార్ట్ లిస్ట్ హెచ్ఆర్ దగ్గర కొంతమంది వెళ్ళిపోతారు, టీఎల్ దగ్గర 90% వెళ్ళిపోతారు, మేనేజర్ దగ్గర 10% మిగులుతారు. మనలో అన్ని క్లియర్ చేసుకొని వస్తారు హ్యాపీగా. సో అంటే అంత ఎఫెక్టివ్గా ఉంటుంది మన ట్రైనింగ్ అనేసి. ఏంటి బ్రో కాగ్నిజెంట్ ఒక్కటే చెప్తున్నావు, వేరే కంపెనీలో క్రాక్ చేసుకోలేదా అని? వేరే కంపెనీ అన్నీ ఎంఎన్సీలు కాదు కదా బ్రో. హెల్త్ కేర్ కంపెనీస్ అన్నీ ఎంఎన్సీస్ కాదు. సో ఎంఎన్సీస్ కంపెనీస్లో మనం జాబ్ హోల్డ్ చేసుకోవడం, క్రాక్ చేయడం అంత ఈజీ కాదు. సో కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. ఇంకా నార్మల్ కంపెనీస్లో అనుకోండి, లిటరలీ చెప్తున్నా, రియల్ టైంలో వర్క్ చేసిన వాళ్ళకి నాలెడ్జ్ ఎలా ఉంటుంది, బావిలో కప్పల. అంటే అంతే వర్క్ చేస్తుంటారు, అంతే నాలెడ్జ్ ఉంటుంది. మనకు ఎంత నాలెడ్జ్ ఉంటుంది? హెవీ ఎండ్ టు ఎండ్ నాలెడ్జ్ ఉంటుంది, మొత్తం నాలెడ్జ్ ఉంటుంది. వాడు ఏది అడిగినా చెప్పగలరు. ఈజీగా ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవుతుంది, ఈజీగా ఆఫర్ వస్తుంది. సో కష్టపడే తక్కువ ఉండాలి, నేర్చుకుంటాననే దమ్ము ఉండాలి, నేర్చుకోవాలి. వాడు జాయిన్ కాలేదు, వీడు జాయిన్ కాలేదు. ఎందుకు గ్రూప్ ఆఫ్ క్లాసెస్ చెప్పానంటే, నేను రికార్డింగ్స్ ఇవ్వను. ఇప్పుడు 4 members 5 members ఉన్నారనుకోండి, ఒకరు రాలేదు, నేనేం చేయాలి? ఇంకా నలుగురు ఉన్నారని నేను క్లాసెస్ చెప్పేయాలా? అవును, మిస్ అవుతుంది. సరే చెప్పినాను అనుకోండి, ఇంక 2 రోజుల తర్వాత ఇంటికి ముందు వచ్చినోడు వస్తాడు, ఈ నలుగురిలో ఎవడు కూడా అబ్సెంట్ అవుతాడు. నాకు హెవీ బర్డన్ పడుతుంది. దాని బదులు ఒకరినే పెట్టుకొని వాడు వచ్చినప్పుడు క్లాస్ చెప్తాను, నేను రాలేను బ్రో, బిజీ ఉన్నాను బ్రో ఈరోజు, వద్దులే. అది చాలా మేలు. సో నా సైడ్ నుంచి అయితే సబ్జెక్ట్ చాలా గట్టిగా ఉంటుంది, చాలా సాలిడ్ ఉంటుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే హ్యాపీగా కాంటాక్ట్ అవ్వండి. నెంబర్ వచ్చేసి 8328454378 వాట్సాప్.
సో బ్రో ఇంకా నాకు కోర్స్ గురించి డీటెయిల్స్ చెప్పండి అంటే వీడియోస్ చూడండి. ఇంకా చెప్పండి అని అడుగుతున్నారంటే మీకు ఇంట్రెస్ట్ లేదని అర్థం. థ్యాంక్ యూ.